హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 505 పాయింట్స్ ఫాల్ అయి 65,280 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 165 పాయింట్స్ ఫాల్ అయి 19,332 దగ్గర క్లోజ్ అయింది. వెరాజ్ బ్యాంక్ నిఫ్టీ 415 పాయింట్స్ ఫాల్ అయి 44,925 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, ఇవాల్టి మార్కెట్ ఫాల్ బ్యాక్ ఉంటున్న ఇంపార్టెంట్ రీజన్ మొదటి మాట్లాడుకుందాం. తర్వాత మార్కెట్స్ ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా చూడాలన్న దాని గురించి సెకండ్ మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్, మన మార్కెట్స్ ఫాల్ బ్యాక్ ఉంటున్న ఇంపార్టెంట్ రీజన్ యుఎస్ లో ఏడీపీ ప్రైవేట్ జాబ్స్ డేటా రిలీజ్ అయింది. యూజువల్ గా ఈ జాబ్స్ డేటాకి పెద్ద ఇంపార్టెన్స్ ఉండదు. మనం ఏమనుకున్నాం, ఫ్రైడే కదా జాబ్స్ డేటా అనుకున్నాం, ఇవాళ కదా. అది రిలీజ్ చేసేది గవర్నమెంట్, అఫీషియల్ గా వస్తుంది అది. కానీ ఏడీపీ ప్రైవేట్ జాబ్స్ డేటా ఎప్పుడు కూడా అనుకున్న అంచనాలకి దగ్గరగానే ఉంటాయి. కానీ నిన్న 2,20,000 జాబ్స్ దగ్గరగా యాడ్ అయి ఉంటాయి ఈ ప్రైవేట్ జాబ్స్ అనుకుంటే, 4,97,000 జాబ్స్ దగ్గరగా యాడ్ అయ్యాయనే అప్డేట్ వచ్చింది. డబల్ కాదు, మోర్ దాన్ డబల్ దగ్గరగా మార్కెట్ ఎస్టిమేట్స్ కంటే జాబ్స్ యాడ్ అవుతూ ఉండడం, ఎకానమీ ఇంత స్ట్రాంగ్ గా ఉందా. అండ్ ఈవెన్ ఫ్రైడే కూడా జాబ్స్ డేటా రాబోతుంది, ఇవాళ ఈవినింగ్ వస్తుంది మనకి. అది కూడా స్ట్రాంగ్ గా ఉంటుందని మార్కెట్ ముందుగానే ఎస్టిమేట్ చేసి, నెక్స్ట్ రానున్న జూలై 25th 26th ఫెడ్ మీటింగ్ లో 25 బేసిస్ పాయింట్స్ ఖచ్చితంగా హైక్ ఉంటుందని ఎప్పుడైతే మార్కెట్ లో ఎస్టిమేట్స్ రన్ అయ్యాయో, మీరు గమనిస్తే నిన్నటి యూఎస్ మార్కెట్స్ ఒక బిగ్ వేలో ఫాలో అయ్యాయి. అగైన్ రికవర్ అయ్యే ప్రయత్నం జరిగింది. కానీ ఓవరాల్ ఈ అప్డేట్ తర్వాత, ఏడీపీ ప్రైవేట్ జాబ్ అప్డేట్ తర్వాత, ఎంటైర్ గ్లోబల్ మార్కెట్స్, యూఎస్ మార్కెట్స్ ఫాల్ తర్వాత నుంచి గ్లోబల్ మార్కెట్స్ అన్ని ఆ వీక్నెస్ ని అందుకుంటూ, నిన్న మన మార్కెట్స్ క్లోజ్ అయినప్పటి నుంచి ఎంటైర్ గ్లోబల్ మార్కెట్స్ లో అన్సర్టనిటీ మెయింటైన్ అయింది. ఇది మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాక వచ్చిన డేటా. క్లోజ్ అవ్వక ముందు మాత్రం అంతా బాగానే ఉంది. సరే, మన మార్కెట్స్ ఇక్కడ నుంచి అలా అబ్జర్వ్ చేయాలి. అది మాట్లాడుకునే ముందు నిన్నటి వీడియోలో నేను షేర్ చేసిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ గురించి ఒకసారి మళ్ళీ అగైన్ మనం రీప్లే చేసి వినే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ప్లే చేస్తున్నాను. అలా చూసినప్పుడు ఈ లెవెల్స్ దగ్గర ఎంట్రీ కంటే బై ఎనీ ఛాన్స్ అప్కమింగ్ టైమ్స్ లో ఏదైనా ఒక రీజన్ తో, బికాస్ మార్కెట్ ఒక చిన్న రీజన్ చాలు, అలాంటిది ఏదైనా రీజన్ దొరికి ఇక్కడ నుంచి కరెక్ట్ అవుతూ నిఫ్టీ పరంగా అయితే 19,250 to 19,300 ఆ లెవెల్స్ కి కానీ మార్కెట్ ఫాలో అవ్వగలిగితే, దెన్ అక్కడ స్టెబిలైజ్ అయి వస్తున్న రివర్సల్ ని ప్లే చేయగలిగితే, దెన్ అది ఒక గుడ్ అట్రాక్టివ్ జోన్ అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఈ లెవెల్స్ కంటే కూడా 19,500 ఒక సైకలాజికల్ రెసిస్టెన్స్ కదా, ఆ లెవెల్ కి ఫాలో అయ్యి రివర్సల్ లో విత్ రిస్క్ రివార్డ్ మనం ఆపర్చునిటీని ఫైండ్ అవుట్ చేయడం అనేది బెటర్ ఎడ్జ్ ని ఇస్తుంది అనేది నా ఒపీనియన్. సో ఓవరాల్ మార్కెట్ పరంగా నిన్న బులిషే అండ్ ఇవాళ కూడా నేను బులిష్ గానే ఉన్నాను. బట్ ఇంట్రాడే బేసిస్ లో షార్ట్ టర్మ్ ప్లే చేయాలనుకుంటున్నప్పుడు 19,500 దగ్గర ఇందాక నేను మీకు ప్లే చేసినట్లు ఎక్స్ట్రీమ్ బులిష్ యాక్టివిటీ ఉంది. కాబట్టి ఆల్మోస్ట్ 1.5 lakh దగ్గరగా కాంట్రాక్ట్స్ ని బిల్డ్ చేసుకొని ఇంకా బులిష్ గానే మార్కెట్ వెళ్తుందని, టూ మచ్ బులిష్ యాక్టివిటీ ఉంది. కాబట్టి ఒక మీనింగ్ఫుల్ కరెక్షన్, అండ్ ఆ కరెక్షన్ కూడా 50 పాయింట్స్ 100 పాయింట్స్ కాదు, ఇంకా ఇక్కడి నుంచి కూడా కరెక్ట్ అవుతూ 19,300 to 19,250 50 పాయింట్ జోన్, ఆ లెవెల్స్ కి వచ్చి మార్కెట్ రివర్సల్ అయ్యే ప్రయత్నం జరుగుతుంటే, దెన్ అక్కడ ఉంటున్న ప్రాపర్ రిస్క్ రివార్డ్ తో మనం ట్రేడ్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తే, కంపేర్డ్ విత్ 19,500 లెవెల్స్ బెటర్ రిస్క్ రివార్డ్ ఉంటుంది అనుకున్నాం. అలా మనం అనుకున్నామని వాళ్ళ మార్కెట్ పడలేదు. నిన్న మన మార్కెట్స్ క్లోజ్ అయ్యే కింద అనుకున్నాం కదా, ఏడీపీ ప్రైవేట్ జాబ్స్ డేటా దాని కారణంగానే పడింది. ఒకవేళ అది లేకపోతే మనం అనుకున్నామని కూడా మార్కెట్ ఇవాళ ఇలా కరెక్ట్ అయ్యేది కూడా కాదు. బికాస్ మార్కెట్ లో ఎటువంటి బులిష్ యాక్టివిటీ ఉందంటే, దీనికి ముందు 10-20 పాయింట్స్ 30 పాయింట్స్ కరెక్ట్ అవుతున్నా గ్లోబల్ మార్కెట్స్ అంతటిని పక్కన పెట్టి ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ ప్రతి డిప్ లోను బై చేసుకుంటూ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీ అంత స్ట్రాంగ్ గా మెయింటైన్ చేశారు. ఇది ఇంకా నేను సింపుల్ గా మీకు అర్థమయ్యేలా నెంబర్స్ లో చెప్పాలంటే, నిన్నటి సెషన్ లో కూడా మనకి 2,600 crores దగ్గరగా ఎఫ్ఐఎస్ ఒక నెట్ బయింగ్ యాక్టివిటీ ఉంది. లాస్ట్ 4 ట్రేడింగ్ సెషన్స్ లో ఆల్మోస్ట్ 19,100 crores దగ్గరగా ఎఫ్ఐఎస్ బై చేశారు. సో జూన్ నెల మొత్తానికి కలిపి 40,000 కోట్ల దగ్గరగా ఎఫ్ఐఎస్ బై చేస్తే, కేవలం 4 ట్రేడింగ్ సెషన్స్ లో, లాస్ట్ 4 ట్రేడింగ్ సెషన్స్ లో అందులో 40% దగ్గరగా ఎఫ్ఐఎస్ ఒక బయింగ్ యాక్టివిటీ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో ఉంది. అంటే ఎంతలా ఎఫ్ఐఎస్ రీసెంట్ టైమ్స్ లో ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో వస్తున్న ఎవ్రీ డిప్ ని కూడా బై చేస్తూ వెళ్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. కేవలం ఈ జాబ్స్ డేటా, ప్రైవేట్ సైడ్ నుంచి వస్తున్న జాబ్స్ డేటా మార్కెట్ అంచనాల్ని డబల్ ద హిట్ చేయడం, 2 లక్షల జాబ్స్ యాడ్ అవుతాయంటే 5 లక్షల జాబ్స్ దగ్గరగా యాడ్ అయిపోతూ ఉండడం, ఎకానమీ సూపర్ స్ట్రాంగ్ గా ఉంది. సో అప్కమింగ్ టైమ్స్ లో ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు తగ్గించే ప్రయత్నం ఎందుకు చేస్తారు, ఆర్ ఇంకా పాజ్ ఉంచే ప్రయత్నం ఎందుకు చేస్తారు, వడ్డీ రేట్లు పెంచే ప్రయత్నమే చేస్తారని మార్కెట్ లో ఉంటున్న ఈ భయాలే స్టాక్ మార్కెట్ ఫాల్ బ్యాక్ ఉంటున్న ఇంపార్టెంట్ రీజన్. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ ని మనం ఎలా అబ్జర్వ్ చేయాలి, ఇక్కడ నుంచి ఫాలో అవుతూ ఈ 19,250 దగ్గర కానీ మార్కెట్ స్టేబుల్ అయి అప్ సైడ్ కి రివర్సల్ తీసుకుంటుంటే, దెన్ అదొక బెటర్ రిస్క్ రివార్డ్ జోన్ అప్ సైడ్ కి ప్లే చేయడానికి. నేను పర్సనల్ గా 19,250 బ్రేక్ అయి మార్కెట్ ఇంకా బిలో ట్రేడ్ అవుతుందని పర్సనల్ గా నేను అనుకోవట్లేదు. ఒకవేళ అలా జరిగితే మాత్రం నెక్స్ట్ నేను చూస్తున్న ఇంపార్టెంట్ రేంజ్ 18,700 to 18,800. సో ఇమీడియట్ గా మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుందా, దెన్ ఓకే. ఇఫ్ అలా కాక బ్రేక్ అయి డౌన్ సైడ్ స్టేబుల్ అవ్వగలుగుతుంటే, నెక్స్ట్ నేను గమనిస్తున్న దానికి చాలా స్పేస్ ఉంటుంది. 18,800 to 18,700. ప్రీవియస్ గా కూడా మనం ఆ 100 పాయింట్ రేంజ్ బ్రేక్ అయి బిలో సస్టైన్ అయితేనే వ్యూ ని మార్చుకుందాం అనుకున్నా. లెట్స్ సీ మార్కెట్ ఏ డైరెక్షన్ లో వెళ్తుందని. యాజ్ ఆఫ్ నో ఓవరాల్ మార్కెట్ డైరెక్షన్ పరంగా నేను బుల్లిష్ గానే ఉన్నాను. అండ్ మార్కెట్ రేంజ్ 19,000 to 19,700.
ఈ 700 పాయింట్ రేంజ్ లో నిఫ్టీ ఉంటుందనేలా రీసెంట్ గా చేంజ్ చేసుకున్నాం కదా ఈ లెవెల్ అబౌవ్ సస్టైన్ అయితే అని. సో అది రేంజ్ ని నిఫ్టీలో గమనిస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా మార్కెట్ డేటా అనాలిసిస్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇక్కడ నుంచి కొన్ని రోజుల క్రితం టాటా మ్యూచువల్ ఫండ్ వాళ్ళకి సంబంధించిన స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ లో లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ ఒకేసారి పెద్ద మొత్తంలో వచ్చే డబ్బుల్ని సస్పెండ్ చేశారు, ఆపారు. ఎస్ఐపి వరకు కంటిన్యూ లో ఉంది, లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం ఆపారు. బట్ ఇప్పుడు వస్తున్న ఇంపార్టెంట్ అప్డేట్, నిపాన్ ఇండియా ఇండియాకి సంబంధించిన లార్జెస్ట్ స్మాల్ క్యాప్ ఫండ్ మేనేజర్స్ వీళ్ళ అండర్ లో ఉంటున్న స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ లోకి వచ్చే లంసమ్ మనీని, లంసమ్ సబ్స్క్రిప్షన్ ని టెంపరీగా సస్పెండ్ చేయడం జరిగింది. వెరాజ్ ఎస్ఐపిస్ కంటిన్యూ అవుతున్నాయి రెండిట్లో కూడా, బట్ లంసమ్ మనీని ఆపుతున్నారు. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చిన్న లాజిక్ ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మీరు ఒక బిజినెస్ ని రన్ చేస్తున్నారు అనుకోండి, మీకు మంచిగా బిజినెస్ జరుగుతుంటే ఏ పాయింట్ ఆఫ్ టైం లో అయినా ఇక రావద్దు, షాప్ క్లోజ్డ్ అని పెడతారా? అన్లెస్ అది చాలా సీరియస్ అయితే తప్పించి, మీన్స్ టూ మచ్ క్రౌడ్ అయిపోయి మీరు ఇక హ్యాండిల్ చేయలేరు అలాంటి క్రౌడ్ అంటే తప్పించి మీరు అలాంటి బోర్డు పెట్టరు కదా. మంచిగా బిజినెస్ జరుగుతుంటే మీకు ప్రాఫిటబుల్ అవుతారు అనుకుంటే దాని ఆ తప్పు మీరు చేయరు కదా, బిజినెస్ ని క్లోజ్ చేసే ప్రయత్నం. మరి అలాంటిది అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ లైక్ ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ వాళ్ళ దగ్గరికి వస్తున్న డబ్బుల్ని, లంసమ్ పెద్ద మొత్తంలో వస్తున్న డబ్బుల్ని ఎందుకు ఆపుతున్నాయి అనుకుంటున్నారు? దీని రిలేటెడ్ గా ఇంట్రెస్టింగ్ ఇమేజ్ ను ఒకసారి గమనించండి. మింట్ వాళ్ళు పబ్లిష్ చేసిన రిపోర్ట్. ఇందులో మీరు గమనిస్తే రీసెంట్ టైమ్స్ లో మనీ ఎక్కువగా లార్జ్ క్యాప్స్, ఫ్లెక్సీ క్యాప్, లార్జ్ అండ్ మిడ్ క్యాప్ తో కంపేర్ చేస్తే స్మాల్ క్యాప్ ఫండ్స్ లోకి ఎక్కువగా మనీ వెళ్తుంది అంటున్నారు. దీనికి మెయిన్ రీజన్ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ తో కంపేర్ చేస్తే స్మాల్ క్యాప్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ బెటర్ రిటర్న్స్ ని పాస్ట్ లో డెలివర్ చేసుంటాయి కాబట్టి. ఎస్, అలా అనుకోవడంలో తప్పేం లేదు. కానీ ఇక్కడ ప్రాబ్లం అంతా ఏమవుతుందంటే, ఇలా స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ లోకి డబ్బులు పెద్ద మొత్తంలో కంపేర్ విత్ ఇతర ఫండ్స్ వస్తూ ఉండడం కారణంగా ఫండ్ మేనేజర్స్ కి ఇంకొక ఆప్షన్ ఉండదు. లైక్ వాళ్ళ దగ్గరకు వచ్చిన డబ్బుల్లో మెజారిటీ పోర్షన్ ని యాజ్ పర్ సెబీ రూల్స్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందే. వాళ్ళ దగ్గర బ్యాంక్ లో ఉంచుకొని బాగా పడ్డప్పుడు కొందాంలే అనుకోవడానికి లేదు. మ్యూచువల్ ఫండ్ లోకి డబ్బులు వెళ్ళిందా దాంట్లో మెజారిటీ పోర్షన్ ఖచ్చితంగా స్టాక్స్ లోకి వెళ్లాల్సిందే. అలా మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్ ఇప్పటి వరకు కూడా మార్కెట్ పెరుగుతున్నా వస్తున్న డబ్బులతో కాన్స్టెంట్ గా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూనే వస్తున్నారు. కానీ యాజ్ అన్ ఇన్వెస్టర్ మనం ఒకవేళ ఒక స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేసి రీసెంట్ టైమ్స్ లో స్మాల్ క్యాప్స్ బాగా పెరిగాయి కాబట్టి మనకు మంచి గెయిన్స్ కనిపిస్తుంటాయి కాబట్టి ఇంకా అడిషనల్ గా మనం లంసమ్ ని తీసుకొచ్చి అదే మ్యూచువల్ ఫండ్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రయత్నం చేస్తుంటే అంతలా వాల్యుయేషన్స్ పెరిగిపోయిన కంపెనీల వెనక మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ పరిగెత్తాల్సి ఉంటుంది. అండ్ ఎప్పుడైతే కోట్ల డబ్బులతో ఈ స్మాల్ క్యాప్ కంపెనీస్, తక్కువ ఫ్రీ ఫ్లోట్ అండ్ చిన్న కంపెనీస్ వెనక అంత పెద్ద డబ్బులతో పరిగెత్తినప్పుడు అవి ఉండాల్సిన వాల్యుయేషన్స్ కంటే చాలా ఎక్కువ వాల్యుయేషన్స్ కి వెళ్తాయి. అదే మనకి సెకండ్ ఇమేజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మ్యూచువల్ ఫండ్ ఎక్స్పోజర్ ఉంటున్న వాటికి పిఈ, ప్రైస్ టు ఎర్నింగ్ మల్టిపుల్ ఎంత ఉంది, వెరాస్ మ్యూచువల్ ఫండ్ ఎక్స్పోజర్ లేని వాటికి ఎంత ఉందని. సో ఉంటున్న వాటికి ఎక్కువ పిఈ అండ్ హైయర్ వాల్యుయేషన్స్, ఉండాల్సిన వాల్యుయేషన్స్ కంటే ఎక్కువ ఉండడం కారణంగా ఇంత ఎక్కువ వాల్యుయేషన్స్ లో ఉంటున్నప్పుడు ఇప్పుడు కూడా పెద్ద అమౌంట్స్ ని మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఈ కంపెనీస్ లో, ఈ స్మాల్ క్యాప్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తుంటే ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో మార్కెట్ లో బేర్ ఫేజ్ వచ్చినప్పుడు ఇంత హైయర్ ఎక్స్పెన్సివ్ ఉన్నవి డెఫినెట్లీ ఎక్కువ కరెక్ట్ అవుతాయి. కాబట్టి ఫండ్ ఒక పర్ఫార్మెన్స్ ఓవర్ ద పీరియడ్ డల్ అయిపోతుంది. కాబట్టి ఫండ్ మేనేజర్స్ ఆ పర్టికులర్ స్పేస్ లో ఎక్కువ మొత్తంలో డబ్బులు వచ్చేస్తున్నాయి, ఉంటున్న వాల్యుయేషన్ సరికాదు, ఇంత పెద్ద మొత్తంలో వస్తున్న డబ్బుల్ని మనం ఈ స్పేస్ లో, ఈ స్మాల్ క్యాప్ స్పేస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆన్ కమింగ్ టైమ్స్ ఎప్పుడైనా వాల్యుయేషన్స్ కరెక్ట్ అయ్యే ప్రయత్నంలో మన ఫండ్ పెద్దగా పర్ఫార్మ్ చేయదు అనుకుని వాళ్ళకి మైండ్ లో అనిపించినప్పుడే ఆ డెసిషన్ తీసుకుంటారు. అండ్ యూజువల్ గా ఎప్పుడైనా ఫండ్స్ లోకి వచ్చే మనీని ఫండ్ మేనేజర్స్ ఆపాలనుకుంటున్నప్పుడు 3 థింగ్స్ చేస్తారని చెప్తున్నారు. ఒకటి, క్యాష్ అండ్ క్యాష్ ఈక్వివలెంట్స్ ని వాళ్ళు పెంచుకుంటారు. రెండవది, నెంబర్ ఆఫ్ స్టాక్స్ పెంచుకుంటారు. బికాస్ ఉన్న స్టాక్స్ లోనే వాల్యుయేషన్స్ ని ఇంకా పెంచడం కంటే రిస్క్ డైవర్సిఫై చేస్తూ కొంత సేఫ్ స్పేస్ లోకి ఎంటర్ అయి నెంబర్ ఆఫ్ స్టాక్స్ ని పెంచే ప్రయత్నం చేస్తారు. అండ్ ప్రతి మ్యూచువల్ ఫండ్ కంపెనీ కూడా అదే స్పేస్ లో కాకుండా లార్జ్ అండ్ మిడ్ క్యాప్ లో కూడా వాళ్ళు కొంత మేరకు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అలా స్మాల్ క్యాప్స్ లోకి వస్తున్న ఫండ్స్ డబ్బుల్ని కూడా వాళ్ళు స్మాల్ క్యాప్ లోకి వెళ్ళిపోకుండా లార్జ్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్ లో వాళ్ళకి ఇంకా స్కోప్ ఉంటే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి లిమిట్ అలో చేస్తుంటే వాళ్ళు అలా పెంచుకునే ప్రయత్నం కూడా చేస్తారనేలా ఈ డేటాను బట్టి మనకి అర్థమవుతుంది. సో ఓవరాల్ నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్న కంక్లూజన్, స్మాల్ క్యాప్ స్పేస్ వెనక ఎక్కువగా ఇన్వెస్టర్స్ పరిగెడుతున్నారు. దాని కారణంగా ఏ మ్యూచువల్ ఫండ్స్ అయితే అధికంగా స్మాల్ క్యాప్ స్పేస్ లో యాక్టివిటీని చేస్తుంటాయో వాళ్ళు టెంపరీగా లంసమ్ యాక్టివిటీని, లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ ని ఆపుతున్నారు. బికాస్ ఈ టైంలో అంత పెద్ద మొత్తంలో స్మాల్ క్యాప్ స్పేస్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ఇంత హైయర్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లో ఉన్నప్పుడు కరెక్ట్ కాదనేది వాళ్ళ ఒపీనియన్. సో వాళ్ళ దగ్గర ఉన్న క్యాష్ ని ఎప్పుడైతే వాళ్ళు యూటిలైజ్ చేస్తారో తర్వాత లంసమ్ యాక్టివిటీని అగైన్ యాక్టివేట్ చేస్తారనేలా అప్డేట్స్ వస్తున్నాయి. సో యాజ్ అన్ ఇన్వెస్టర్ నేను ఎలా దీన్ని చూస్తానంటే, ఇఫ్ నా ఎంటైర్ పోర్ట్ఫోలియోలో 7 to 8% ఆర్ మాక్సిమం ఒక 10% స్మాల్ క్యాప్స్ కి నేను స్పేస్ ఇచ్చుంటే, ఒకవేళ నేను ఎటువంటి రిస్క్ తీసుకునే పర్సన్ కాదు, ఒక మోడరేట్ రిస్క్ లో నేను ఉంటే 10% మాత్రమే నేను స్మాల్ క్యాప్స్ కి వెయిటేజ్ ఇచ్చుంటే నేను థింక్ చేయాల్సిన నీడ్ లేదు. అలా కాకుండా 30-40%, ఈవెన్ 50, ఇంకా కొంతమంది అయితే 80% దగ్గరగా స్మాల్ క్యాప్ స్పేస్ కి వెయిటేజ్ ఇచ్చుంటే దెన్ ఈ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లో ఇంకా ఫర్దర్ గా వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయడం కరెక్ట్ కాదు. పర్సనల్ గా నేను తీసుకునే విధానం చెప్తున్నాను, అది కాదని లార్జ్ క్యాప్ ఆర్ మిడ్ క్యాప్ స్పేస్ లోకి ఉంటున్న కంపెనీస్ ఏవైతే నాకు రీజనబుల్ వాల్యుయేషన్స్ లో అనిపిస్తుంటాయో, ఇంకా పెరగడానికి స్కోప్ ఉంది అనిపిస్తుంటాయో వాటిల్లో డైవర్సిఫై చేయడం బెటర్ అనేది పర్సనల్ గా నా ఒపీనియన్. ఇప్పుడు ఇంతలా ఎక్స్పెన్సివ్
అగ్రెసివ్ వాల్యుయేషన్ లో స్మాల్ క్యాప్ స్పేస్ రన్ అవుతున్నప్పుడు ఇంకా అగ్రెసివ్ గా వెళ్ళిపోవడం కాకుండా నా ఎంటైర్ పోర్ట్ఫోలియోలో స్మాల్ క్యాప్ స్పేస్ కి నేను ఎంత ఎక్స్పోజర్ లో ఉన్నాననేది చూసుకొని అవి ఎక్కువగా ఆల్రెడీ స్మాల్ క్యాప్ కి ఎక్స్పోజర్ ఉంటే నెక్స్ట్ సెలెక్ట్ చేస్తున్న కంపెనీస్ నేను స్మాల్ క్యాప్ నుంచి కాకుండా మిడ్ అండ్ లార్జ్ క్యాప్ నుంచి సెలెక్ట్ చేసే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ ఇవాళ లిస్ట్ అయిన ఐడియా ఫోర్జ్ ఐపీఓ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ ఐపీఓ ప్రైస్ 672, లిస్ట్ అయిన ప్రైస్ 1303, ఆల్మోస్ట్ 93% దగ్గరగా లిస్టింగ్ గెయిన్స్ తో ఈ పర్టికులర్ ఐపీఓ మార్కెట్ లో లిస్ట్ అయింది. అది లిస్టింగ్ గెయిన్స్, ఈవెన్ లిస్టింగ్ డే గెయిన్స్, ఎండ్ ఆఫ్ ద డే కూడా మనం గమనించిన నియర్లీ 93% గెయిన్స్ తో ఈ ఐపీఓ ఎవరైతే ఇన్వెస్టర్స్ అప్లై చేశారో వాళ్ళందరికి కూడా మంచి హ్యాపీనెస్ అయితే మిగిల్చింది. అండ్ రీసెంట్ టైమ్స్ లో మనం ఈ పర్టికులర్ ఐపీఓ రిలేటెడ్ గా గ్రే మార్కెట్ అరౌండ్ 70% దగ్గరగా ఉంటుంది అనుకున్నా. బట్ ఈవెన్ ఇలా కొంత వీక్ గా ఉంటున్న మార్కెట్ కండిషన్ లో కూడా 93% దగ్గరగా లిస్టింగ్ డే గెయిన్స్ కనిపిస్తూ ఉండడం ఈ పర్టికులర్ ఐపీఓ రిలేటెడ్ గా ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి ఒక స్ట్రాంగ్ బయింగ్ డిమాండ్ కనిపిస్తుంది అనుకోవచ్చు. అండ్ ఇంత ప్రీమియం తో లిస్ట్ అయిన తర్వాత ఈ పర్టికులర్ ప్రైస్ లో నేను పర్సనల్ గా ఇన్వెస్ట్ చేస్తాను. బికాస్ ఇంతలా పెరిగింది, ఇంకా పెరిగిపోతుందనే ఒక యుఫోరియాతో చాలా మంది దీన్ని బై చేద్దామని రీటైలర్స్ ప్రయత్నిస్తారు. నెక్స్ట్ కమింగ్ సెషన్స్ లో కూడా పర్సనల్ గా నేను నా ఒపీనియన్ చెప్తాను. నేను రాంగ్ అవ్వచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎప్పుడైతే ఐపీఓ ప్రైస్ కంటే ఇంతలా లిస్టింగ్ గెయిన్స్ కనిపిస్తాయో ఫ్రెండ్స్, ఇవంతా ఈజీగా కనిపించే లిస్టింగ్ గెయిన్స్ కాదు. 20-30% లిస్టింగ్ గెయిన్ కాదు కదా, ఇది 90% లిస్టింగ్ గెయిన్. ఇలాంటిది మనకి ప్రీవియస్ గా ఎప్పుడు జరిగిందో తెలుసా? నవంబర్ 2021 లేటెంట్ వ్యూ ఐపీఓ, ఐ థింక్ మోస్ట్ సబ్స్క్రైబెడ్ ఐపీఓ ఇన్ అవర్ ఇండియన్ స్టాక్ మార్కెట్ హిస్టరీ. ఆల్మోస్ట్ 170% గెయిన్స్ దగ్గరగా డెలివర్ చేసింది ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో. దానికి ముందు పరాస్ డిఫెన్స్ ఐ థింక్ అక్టోబర్ 2021. సో ఈ ఐపీఓస్ తర్వాత ఇంతలా లిస్టింగ్ గెయిన్ కనిపించడం ఐడియా ఫోర్జ్ రిలేటెడ్ గానే జరిగింది. సో నేను ఐపీఓ ప్రైస్ టైమ్ లో చూస్తున్న వాల్యుయేషన్స్ ప్రాపర్ గా ఉన్నాయి కాబట్టి నేను ఈ డ్రోన్ స్టాక్ ని ఫోకస్ చేస్తున్నాను, ఈ ఐపీఓని అప్లై చేస్తున్నానని వీళ్ళు ఆర్హెచ్పి రిలీజ్ చేసినప్పుడు నేను మీకు న్యూస్ వీడియోలో అప్డేట్ చేశాను. బట్ ఐపీఓ నాకైతే అలాట్ అవ్వలేదు. ఒకవేళ అలాట్ అయినా నేను అనుకున్నది లిస్టింగ్ గెయిన్స్ కోసం సెల్ చేసి 2 quarters వీళ్ళ రిజల్ట్స్ ని కంపేర్ చేశాకే ఫర్దర్ పొజిషన్స్ ని బిల్డ్ చేయాలా లేదా అని ఆలోచిద్దాం అనుకున్నాను. బట్ నాకైతే అలాట్మెంట్ కాలేదు. నేను ఎందుకు ఇలా అనుకుంటున్నా అంటే వీళ్ళు వాల్యుయేషన్స్ ఏదైతే మార్కెట్ ని హిట్ చేస్తున్నారో ఆ టైంలోనే కొంత రీజనబుల్ వాల్యుయేషన్స్ లోనే వీళ్ళు మార్కెట్ లోకి వచ్చే ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి ఆల్మోస్ట్ డబుల్ అయిందంటే జస్ట్ ఒకసారి ఇమాజిన్ చేయండి. ఆ కంపెనీని వాల్యూ చేసిన ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ ఆ కంపెనీకి ఏదైతే వాల్యూని ఇచ్చారో మార్కెట్ దానికి ఇంకొక 100% ప్రీమియం పెడుతూ మార్కెట్ ప్రెసెంట్ వాల్యూ చేసింది. మరి అప్కమింగ్ టైమ్స్ లో ఆ నెంబర్స్ దాన్ని సపోర్ట్ చేస్తాయా లేదా అనేది చెక్ చేసుకోకుండా అట్లీస్ట్ ఒక 2 quarter నెంబర్స్ ని మనం చెక్ చేయకుండా జస్ట్ బికాస్ ఆఫ్ ప్రైస్ పెరిగిందని కొనడం బ్యాక్ నిజంగానే లాజిక్ ఉంటుందా? ఎస్, కొన్ని టైమ్స్ మనం రాంగ్ అవ్వచ్చు, ఇక్కడ నుంచి డబుల్ ట్రిపుల్ కూడా అయిపోవచ్చు స్టాక్. బట్ కొన్ని టైమ్స్ 40-50% కూడా ఆఫ్టర్ లిస్టింగ్ గెయిన్స్ మనకి ఏదైతే కనిపిస్తుంటే అక్కడి నుంచి కరెక్ట్ కూడా అవ్వచ్చు. సో ఇటైనా ప్రాబబిలిటీ ఉంటుంది కాబట్టి మన బాధ్యతగా ఒక అవేర్నెస్ తో ఎస్ ఇప్పుడు ఉంటున్న వాల్యుయేషన్స్ కూడా జస్టిఫై అయ్యేలా వీళ్ళ నెంబర్స్ అండ్ గ్రోత్ కనిపిస్తుందని నెక్స్ట్ ఒక 2 quarter నెంబర్స్ ని స్టడీ చేశాక ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడంలో నాకేం మిస్టేక్ కనిపించట్లేదు. కాబట్టి ఇఫ్ నిజంగా అంత ఇంట్రెస్టింగ్ ఉంటే ఆఫ్టర్ 2 quarters డేటా నేను ఈ స్టాక్ రిలేటెడ్ గా రీథింక్ చేస్తాను. బట్ యాజ్ ఆఫ్ నౌ ఉంటున్న వాల్యుయేషన్స్ అయితే నేనైతే ఎంటర్ అవ్వాలనుకోవట్లేదు. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ప్రాజ్ అలాగే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ ప్రాజ్ అలాగే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వీళ్ళిద్దరూ కూడా కలిసి అప్కమింగ్ టైమ్స్ లో జాయింట్ వెంచర్ ద్వారా మీన్స్ వీళ్ళిద్దరే భాగస్వామ్యంతో ఉంటున్న కంపెనీ ద్వారా ఇండియాలో బయోఫ్యూయల్ ప్రొడక్షన్ కెపాసిటీస్ ని పేటెంటెడ్ టెక్నాలజీ ప్రాజ్ వాళ్ళకి మాత్రమే ఉంటున్న ఆ 2G టెక్నాలజీతో బయోఫ్యూయల్స్ ఒక రిఫైనరింగ్ ప్లాంట్ ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఫ్రెండ్స్, ఇదే కాదు, దీనికి ముందు మేలో కూడా ఇండియన్ ఆయిల్ అండ్ ప్రాజ్ వాళ్ళు వీళ్ళిద్దరు కూడా కలిసి బ్లెండెడ్ ఫ్యూయల్ తో ఏరోప్లేన్ లైక్ ఎయిర్ ఏషియాకి సంబంధించిన ఫ్లైట్ ని కూడా ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి ఇండియన్ ఆయిల్ అండ్ ప్రాజ్ వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న బ్లెండెడ్ ఫ్యూయల్ తో రన్ చేయడం జరిగింది సక్సెస్ఫుల్ గా. దాన్ని ఇంకొక స్టెప్ కి తీసుకువెళ్తూ ఇప్పుడు ఇండియన్ ఆయిల్ అండ్ ప్రాజ్ వాళ్ళు ఇండియాలో వేరియస్ లొకేషన్స్ అండ్ జియోగ్రఫీస్ లో ఈ బయోఫ్యూయల్ ఒక రిఫైనరీ ప్లాంట్స్ ని ఇద్దరు కలిసి ఉంటున్న కంపెనీ ద్వారా మొదలు పెట్టనున్నారని వస్తున్న ఈ అప్డేట్స్ తో ఇందులో ప్రాజ్ ఒక 2G టెక్నాలజీ పేటెంటెడ్ టెక్నాలజీ ద్వారా ఇవి రూపొందబోతున్నాయి. కాబట్టి ఇవాళ స్టాక్ లో ఆల్మోస్ట్ 8% దగ్గరగా గెయిన్ మనకు కనిపించింది. అండ్ నెక్స్ట్ ఈ ఆటో సెక్టర్ లో లైక్ మీరు కార్స్ చూస్తున్నా, కమర్షియల్ వెహికల్స్ చూస్తున్నా, అందులో విడిభాగాలు పర్టికులర్ గా ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ రిలేటెడ్ గా బిజినెస్ చేసే సుబ్రో స్టాక్ ఇవాళ 6% దగ్గరగా ర్యాలీ అయింది కదా. దీని బ్యాక్ ఉంటున్న ఇంపార్టెంట్ అప్డేట్ ఇక్కడ నుంచి కొన్ని వారాల క్రితం ఆల్మోస్ట్ జూన్ 20 అనుకుంటాను, ఆ టైంలో నితిన్ గడ్కరీ గారు తను మన ఇండియాకి సంబంధించిన మినిస్టర్ ఈ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ కి సంబంధించి తను చేసిన ఇంపార్టెంట్ కామెంట్, ఈ ట్రక్స్ ఏవైతే చాలా ఎక్కువ దూరం ప్రయాణిస్తూ ఉంటాయో అందులో ఉంటున్న డ్రైవర్ కి కంఫర్ట్ ఉండదు కాబట్టి అంత హై టెంపరేచర్స్ ఈవెన్ లో టెంపరేచర్స్ లో కూడా తను సఫర్ అవుతూ ఉంటాడు. కాబట్టి పెద్ద పెద్ద ట్రక్స్ లో ఇక్కడైతే N2 అండ్ N3 ట్రక్స్ ని వీళ్ళు సెలెక్ట్ చేసుకొని ఫ్రమ్ 2025 నుంచి ఖచ్చితంగా అందులో ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ ఏసీ సిస్టమ్ ని ఇన్స్టాల్ చేయాలనేలా నితిన్ గడ్కరీ
పూజారి గారు ప్రీవియస్ గా ఒక అనౌన్స్మెంట్ చేశారు, అది అఫీషియల్ అవ్వలేదు, కానీ ఇప్పుడు అలా చేసిన అనౌన్స్మెంట్ ని, ఆ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ని ప్రెసెంట్ అప్రూవ్ చేస్తూ నెక్స్ట్ వస్తున్న 18 months లో ఇంకా సింపుల్ గా 2025 నుంచి N2 అండ్ అలాగే N3 ట్రక్స్ రిలేటెడ్ గా కంపల్సరీగా క్యాబిన్ లో, డ్రైవర్ ఉంటున్న క్యాబిన్ లో ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ ని ఇన్స్టాల్ చేయాలనేలా తన అప్డేట్స్ చేస్తూ ఉండడం. ఈ ఎయిర్ కండిషనింగ్ మార్కెట్ పర్టికులర్ గా ఆటో సెగ్మెంట్ లో ఉంటున్న ఎయిర్ కండిషనింగ్ మార్కెట్ లో సుబ్రోస్ వాళ్ళకి 15% దగ్గరగా మార్కెట్ షేర్ ఉంది. దాని ఇంకా బ్రేక్ డౌన్ చేస్తే ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్ రిలేటెడ్ గా 18%, కమర్షియల్ వెహికల్స్ రిలేటెడ్ గా 11%. ఈ ఏసీ బిజినెస్ ని, ఏసీ కంప్రెసర్ బిజినెస్ ని వీళ్ళు చేస్తుంటారు కాబట్టి ఇలా కొత్తగా తీసుకొస్తున్న రూల్ కారణంగా సుబ్రోస్ కి అడ్వాంటేజ్ ఉంటుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ స్టాక్ లో ఇలా మనకి ర్యాలీ కనిపించింది. బట్ ఫ్రెండ్స్, ఇది ఇవాళ ర్యాలీ కనిపించడం కాదు, యాక్చువల్లీ ఈ అప్డేట్ వచ్చిన తర్వాత నుంచి కూడా అనుకున్నాం కదా June 20 అప్డేట్ వచ్చిందని. సో అక్కడి నుంచి మీరు గమనించిన స్టాక్ ఆల్మోస్ట్ 30% దగ్గరగా రీసెంట్ టైమ్స్ లో ఆఫ్టర్ దట్ అప్డేట్ ర్యాలీ కనిపించింది. వెరాస్ సైన్ DLM IPO మనకి 10th July లిస్ట్ అవుతుంది. అండ్ ఇవాళ ఉంటున్న మార్కెట్ ఫాల్ తో కూడా ఇంతలా గెయిన్ అవుతుండేసరికి సైన్ DLM IPO రిలేటెడ్ గా కూడా ఆల్మోస్ట్ 40% దగ్గరగా లిస్టింగ్ గెయిన్స్ ఉంటాయనేలా మార్కెట్ లో డిమాండ్ స్టిల్ మెయింటైన్ అవుతుంది. బికాస్ ఇంతలా మార్కెట్ పడ్డా ఈ IPO రిలేటెడ్ గా ఇంత స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ ఉంటూ ఉండడం, ఆల్మోస్ట్ 40% దగ్గరగా లిస్టింగ్ రోజు గెయిన్స్ ఉంటాయనేలా డేటా కనిపిస్తుంది. బట్ చూద్దాం ఆ పాయింట్ ఆఫ్ టైం కి ఇంకా మార్కెట్ లో ఫర్దర్ ఫాల్ ఉంటుందా, ఆ ర్యాలీ కనిపిస్తుంటే ఫర్దర్ గా గ్రే మార్కెట్ రిలేటెడ్ గా కూడా అవుట్ సైడ్ మార్కెట్ స్పెక్యులేషన్ ఇంకెలా మారుతుంది అని. అండ్ నెక్స్ట్ జెన్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 160 crores విలువ చేసే ఆర్డర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి లభించిందని వీళ్ళు ఎక్స్చేంజెస్ తో అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ తత్వచింతన్ వాళ్ళు 11th July వాళ్ళ బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి ఫండ్ రైజింగ్, మనీ రైజింగ్ రిలేటెడ్ గా అప్డేట్ చేస్తారని చెప్తున్నారు. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ గురించి మాట్లాడుకోవాలి. టైటాన్ ఫ్రెండ్స్, ఇవాళ స్టాక్ 1.2% మాత్రమే పెరిగింది, కానీ నెంబర్స్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. ఎస్, వాల్యుయేషన్స్ కూడా ఎక్స్పెన్సివ్ గానే ఉన్నాయి, బట్ నెంబర్స్ అగైన్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. బికాస్ ఇది ఒక చిన్న కంపెనీ కాదు, ఆల్మోస్ట్ 2,30,000 crore మార్కెట్ క్యాపిటల్ ఉంటున్న కంపెనీ. ఇలాంటి వీళ్ళు లాస్ట్ టైమే ఒక లార్జ్ బేస్, ఒక స్ట్రాంగ్ బేస్, దాంతో కంపేర్ చేస్తున్న ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో రెవెన్యూస్ 20% దగ్గరగా గ్రో చేశారు. వీళ్ళకి ఆల్మోస్ట్ 80% అబోవ్ దగ్గరగా బిజినెస్ జరిగే జ్యువెలరీ సెగ్మెంట్ లో అయితే 21% అండ్ ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో గ్రోత్ తీసుకురాగలుగుతూ ఉండడం మార్కెట్ సర్ప్రైజ్ అయింది. కేవలం జ్యువెలరీ సెగ్మెంట్ అనే కాదు, వీళ్ళ వాచ్ సెగ్మెంట్ వెరీ రోబోస్ట్ గా గ్రో అవుతుంది. ఈ రీసెంట్ క్వార్టర్స్ లో వెరీ వెరీ స్ట్రాంగ్ గ్రోత్ వీళ్ళ వాచ్ సెగ్మెంట్ లో కనిపిస్తుంది. కేవలం వాచ్ సెగ్మెంటే కాదు, ఐవేర్ సెగ్మెంట్, ఈవెన్ వీళ్ళ శారీ బిజినెస్ ఉంది కదా తనేరియా, అందులో కూడా చాలా చాలా మంచి గ్రోత్ ని వీళ్ళు డెలివర్ చేయగలుగుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే అవుట్ అండ్ అవుట్ టైటాన్ వాళ్ళు వెరీ స్ట్రాంగ్ డేటాని పబ్లిష్ చేశారు. నెక్స్ట్ కళ్యాణ్ జ్యువెలర్స్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ 6% దగ్గరగా పెరిగింది. వీళ్ళు కూడా జ్యువెలరీ బిజినెస్ నే కదా చేస్తుంటారు, మరి టైటాన్ అంత బాగా పోస్ట్ చేసింది అంటున్నారు. స్టాక్ ఏమో 1.5% పెరిగింది. వీళ్ళు కూడా మంచి నెంబర్స్ పోస్ట్ చేస్తేనే స్టాక్ పెరుగుండాలి, మరి ఈ స్టాక్ ఎందుకు ఇంతలా పెరిగింది? వీళ్ళు టైటాన్ కంటే ఇంకా ఎక్కువ పోస్ట్ చేశారంటే ఎస్, ఎక్కువే పోస్ట్ చేశారు, కానీ ఫ్రెండ్స్ ఈ కంపెనీస్ కి ఎక్స్పాండ్ అయ్యే స్కోప్ చాలా ఉంటుంది. సో దట్ వాళ్ళు రెవెన్యూస్ లో మంచి గ్రోత్ తీసుకురాగలరు. బికాస్ కంపెనీ సైజ్ స్మాల్ కాబట్టి. టైటాన్ వాళ్ళ జ్యువెలరీ బిజినెస్ కళ్యాణ్ వాళ్ళ జ్యువెలరీ బిజినెస్ కంటే 2 times ఉంటుంది. కాబట్టి ఒక స్మాల్ కంపెనీలో హ్యూజ్ గ్రోత్ కనిపించడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి కళ్యాణ్ జ్యువెలర్స్ వాళ్ళు రెవెన్యూ సైడ్ 31% గ్రోత్ ని తీసుకొచ్చారు. వెరాస్ టైటాన్ వాళ్ళు 20% గ్రోత్, కానీ ఇక్కడ 31% గ్రోత్. ఇన్ఫాక్ట్ మిడిల్ ఈస్ట్ లో ఉంటున్న బిజినెస్ కారణంగా ఈ రెవెన్యూ డ్రాప్ అయిందని కేవలం ఇండియా బిజినెస్ ని చూస్తే 34% దగ్గరగా ఇండియా బిజినెస్ లో వీళ్ళ జ్యువెలరీ సెగ్మెంట్ అవుట్ పర్ఫార్మ్ చేసిందనేలా వీళ్ళ అప్డేట్స్ చేస్తూ వీళ్ళ స్టోర్ ఎక్స్పాన్షన్స్ ని కూడా నాన్ సౌత్ రీజియన్స్ లో ఇంకా అగ్రెసివ్ గా పెంచుకుంటున్నారని వీళ్ళు చెప్తూ ఉండడం కూడా స్టాక్ ఇవాళ ఇంతలా మూవ్ అవడానికి మెయిన్ రీజన్. సో బోత్ టైటాన్ అండ్ కళ్యాణ్ స్ట్రాంగ్ నెంబర్స్ ని డెలివర్ చేశారు. అండ్ ఇంకొక పాయింట్ కూడా, టైటాన్ లాస్ట్ 1 year లో 46% పెరిగితే కళ్యాణ్ 142% దగ్గరగా పెరిగింది. నెక్స్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీస్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్, ఒకటి కాదు, మోస్ట్ ఆఫ్ ద రియల్ ఎస్టేట్ కంపెనీస్ అని మంచి డేటాని పబ్లిష్ చేస్తున్నాయి. ఫీనిక్స్ మిల్స్ కానీ, శోభా వాళ్ళు కానీ, సన్టెక్ రియాలిటీ కానీ, వీళ్ళందరూ కూడా యావరేజ్ గా వాళ్ళ నెంబర్స్ అంతటిని అనాలిసిస్ చేసినప్పుడు చాలా అంటే చాలా మంచి డేటాని పబ్లిష్ చేస్తున్నారు. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. మనందరికీ తెలుసు రిలయన్స్ అండర్ లో ఉంటున్న రిలయన్స్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్. ఈ రిలయన్స్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ ప్రెసెంట్ రిలయన్స్ అండర్ లో ఉంది, కానీ అప్కమింగ్ టైమ్స్ లో రిలయన్స్ నుంచి పక్కకు వచ్చి పేరు మార్చుకోబోతుంది జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ అని. అలా పేరు మార్చుకుంటూ మార్కెట్ లో లిస్ట్ అవ్వాలనుకోని అయితే ప్రయత్నిస్తున్నారు. దీని రిలేటెడ్ గా క్రెడిటర్స్, కంపెనీ రిలేటెడ్ గా ఉన్న క్రెడిటర్స్ ఆల్రెడీ అప్రూవల్ ఇచ్చారు. బట్ ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ అప్రూవల్ ఫ్రమ్ NCLT వాళ్ళ దగ్గర నుంచి, ముంబై డివిజన్ దగ్గర నుంచి వస్తుంది. సో వీళ్ళ అండర్ లో ఉంటున్న కంపెనీని బయటికి తీసుకొచ్చి మార్కెట్ లో లిస్ట్ చేయడానికి NCLT వాళ్ళు యాక్సెప్ట్ అయితే చేశారు. అండ్ యాజ్ పర్ ప్రీవియస్ డేటా, ఎవరెవరైతే రిలయన్స్ ఇండస్ట్రీస్ లో ఒక షేర్ ని హోల్డ్ చేస్తుంటారో వాళ్ళకి కమింగ్ డేస్ లో వచ్చి లిస్ట్ అయ్యే జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ రిలేటెడ్ గా ఒక షేర్ అనేది అలాట్ అవుతుంది. ఎప్పటి లోపల హోల్డ్ చేసిన వాళ్ళకి అసలు రికార్డ్ డేట్ ఏంటి ఫ్రెండ్స్, అది ఇంకా అప్డేట్ కాలేదు. అప్డేట్ అయ్యాక మనం ఛానల్లో మాట్లాడుకుందాం. యాజ్ ఆఫ్ నౌ ప్రాసెస్ అయితే క్లీన్ గా మూవ్ అవుతుంది. అప్కమింగ్ టైమ్స్ లో జియో ఫైనాన్షియల్స్ అనే ఒక కొత్త కంపెనీని మనం
మార్కెట్ లో చూస్తాం. అది రిలయన్స్ దగ్గర నుంచి వస్తుంది కాబట్టి రిలయన్స్ లో ఎవరైతే ఒక షేర్ ని హోల్డ్ చేస్తుంటారో వాళ్ళకి ఆ కంపెనీలో ఒక షేర్ అనేది 1:1 రేషియోలో అలాట్ అవుతుంది. నెక్స్ట్ జీ ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడుకోవాలి. ఆల్మోస్ట్ 11.1 లాక్ షేర్స్, నియర్లీ 11 లక్షల షేర్స్ దగ్గరగా బ్లాక్ డీల్ లో భాగంగా ఫ్యూ ఎంటిటీస్ మధ్యలో ఎక్స్చేంజ్ అయితే అయ్యాయనేలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. ఇవాళ స్టాక్ 9% దగ్గరగా పెరిగింది. బ్లాక్ డీల్ కాకుండా ఇంకొక మేజర్ అప్డేట్ ఏం స్టాక్ రిలేటెడ్ గా లేదు. మేబీ బై ఎండ్ ఆఫ్ ద డే ఎవరైనా బిగ్ ప్లేయర్ స్టాక్ రిలేటెడ్ గా ఎక్కువ క్వాంటిటీలో డెలివరీకి స్టాక్స్ తీసుకున్నారా అనేది గమనించాలి. ఎన్ఎస్సి బ్లాక్ డీల్ అండ్ బల్క్ డీల్ సెక్షన్ లో మనకు అదే అప్డేట్ అవుతుంది. సో ఇలా జరిగిన ఇంట్రాడేలో జరిగిన ఒక బిగ్ ట్రాన్సాక్షన్ కారణంగానే జీ ఎంటర్టైన్మెంట్ స్టాక్ ఇవాళ ఇలా మూవ్ అయింది. నెక్స్ట్ టాటా మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి. జేఎల్ఆర్ రిలేటెడ్ గా మంచి సేల్స్ డేటా అప్డేట్ అవుతుంది. జేఎల్ఆర్ హోల్సేల్ సేల్స్ డేటా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో ఈ రీసెంట్ క్వార్టర్ Q1 FY24 లో 30% పెరిగిందనేలా, ఇది గ్లోబల్ హోల్సేల్ డేటా 30% దగ్గరగా ఇంప్రూవ్ అయిందనేలా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. కేవలం హోల్సేల్ డేటానే కాదు, రీటైల్ సేల్స్ డేటా కూడా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 29% పెరిగిందని. వెరస్ క్వార్టర్ అండ్ క్వార్టర్లీ 11% డ్రాప్ అవుతున్న వెహికల్ సేల్స్ ని మనం మోస్ట్లీ ఇయర్ ఆన్ ఇయర్ తోనే కంపేర్ చేస్తాం. ఈవెన్ కంపెనీ ఆర్డర్ బుక్ కూడా 1,85,000 యూనిట్స్ దగ్గరగా ప్రెసెంట్ కంపెనీ ఆర్డర్ బుక్ లో స్టిల్ పెండింగ్ లో ఉన్నాయని. అండ్ ఆర్డర్ బుక్ లో రేంజ్ రోవర్ స్పోర్ట్ అండ్ డిఫెండర్ 76% ఆఫ్ ద ఆర్డర్ బుక్ ని రిప్రజెంట్ చేస్తున్నాయనేలా కూడా వీళ్ళు అప్డేట్ చేస్తుండడం, మార్కెట్ ఇంత ఫాలో అవుతున్న టాటా మోటార్స్ పాజిటివ్ లో ఉంటూ ఉండడం బ్యాక్ ఉంటున్న ఇంపార్టెంట్ రీజన్. నెక్స్ట్ ఎలక్ట్రా గ్రీన్ టెక్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 10,000 crores విలువ చేసే ఎలక్ట్రిక్ వెహికల్ బసెస్, ఈవీ బసెస్ ఆర్డర్ లభించిందని. అండ్ ఇందులో భాగంగా 5,150 ఎలక్ట్రిక్ వెహికల్ బసెస్ ని వీళ్ళు మహారాష్ట్ర స్టేట్ అండ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ వాళ్ళకి జస్ట్ మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయడమే కాదు, వాటిని ఆపరేట్ చేయడం అండ్ మెయింటైన్ చేసే పనులు కూడా వీళ్ళు అప్కమింగ్ టైమ్స్ లో చేయబోతున్నారని చేస్తున్న అప్డేట్స్ తో స్టాక్ ఇవాళ నియర్ టు 18% దగ్గరగా ర్యాలీ అయింది. ఆల్మోస్ట్ లాస్ట్ 6 months లో స్టాక్ 150% దగ్గరగా పెరిగింది. అయినా సరే 10,000 crores ఆర్డర్ అంటే అది చాలా పెద్ద ఆర్డర్. సో లాస్ట్ 6 months లో 150% ర్యాలీ అయిన తర్వాత 10,000 crore మార్కెట్ క్యాపిటల్ లో ఉంది ప్రెసెంట్ ఎలక్ట్రా గ్రీన్ టెక్. వీళ్ళకి ఇప్పుడు 10,000 crore ఆర్డర్ వస్తూ ఉండడం 5,150 ఎలక్ట్రిక్ వెహికల్ బసెస్ రిలేటెడ్ గా ఫ్రమ్ మహారాష్ట్ర స్టేట్ అండ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్. ఈ అప్డేట్ తోనే స్టాక్ ఇవాళ ఇలా ఎగ్జైట్ అయింది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ లెవెల్స్ ఇవాళ ఏదైతే రెస్పెక్ట్ చేసిందో అది ఇంపార్టెంట్ సపోర్ట్, అది బ్రేక్ అయింది కాబట్టి ఇమీడియట్ గా అదే రెసిస్టెన్స్ అవ్వచ్చు. ఇఫ్ ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయితే 19,440 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అండ్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ 19,240 250 జోన్, ఈ 10 point జోన్ దగ్గరగా గమనించండి, ఇది ఇంపార్టెంట్ లెవెల్. బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ బ్రేక్ అయితే 44,740 to 44,770 ఈ 50 point రేంజ్ అవాయిడ్ చేయండి కంప్లీట్ గా, నో ట్రేడింగ్ జోన్. అండ్ ఇది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ గా యాక్ట్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇఫ్ ఇది బ్రేక్ అయితే 44,540 అండ్ ఇక్కడ నుంచి అప్ సైడ్ యాక్చువల్ గా ప్రీవియస్ గా ఇచ్చిన లెవెల్ ఇది 45,270. బట్ ఇప్పుడు రీసెంట్ గా ఒక హై మనకి మేక్ అయింది కాబట్టి అక్కడ ఇంకొక రెసిస్టెన్స్ ని డ్రా చేస్తున్నాను 45,080. సో ఇది ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గా, రీసెంట్ హై కాబట్టి ఇది ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గా కూడా మనం గమనించవచ్చు. అండ్ రేంజ్ నిఫ్టీ రేంజ్ గా 19,000 to 19,700 ఈ 700 point రేంజ్ నేను ఒక ఇంపార్టెంట్ రేంజ్ గా గమనిస్తున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.